నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. 2 రోజుల ముందు నుంచి అప్రమత్తం చేసుడుతో పాటు యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించింది. భారీ వర్షాల కారణంగా మూసీ నది వంగింది. ఎంజీబీఎస్ తో పాటు పలు ప్రాంతాలు నీట మునిగినాయి. ముందుగానే రేవంత్ సర్కార్ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాలలో డీఆర్ఎఫ్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాలతోటి ముమ్మర సహాయక చర్యలు చేపట్టినాయి. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ రేవంత్ సర్కార్ జీవో జారీ చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రిజర్వేషన్ ప్రకారమే జరగనున్నాయి. రేవంత్ సర్కార్ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్ ను ముంపు నుంచి కాపాడేందుకు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టిన సంగతి ఎరికైంది. ఈ పనుల కోసం ఏడీబీ 4100 కోట్ల రుణం మంజూరు చేసింది కూడా. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ కు ముంపు సమస్య తొలగనుంది. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసిన ముచ్చట్ల బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారం బిడిసిగొట్టింది. అత్యంత లాభదాయకమైన డీల్ ముచ్చట్ల సర్కార్నే తప్పు పట్టేటట్టు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద ఈ పార్టీనే విమర్శలు వస్తున్నాయి. మూసీ నది వంగడంతో ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీళ్లొచ్చినాయి. దీంతో ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సుల్ని ఆయా మార్గాలను బట్టి జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నది ఆర్టీసీ. ఆ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శనార్థులు.